హైదరాబాద్ తార్నాకాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి సంఘీభావం మద్దతు తెలియజేసేందుకు వెళ్లనున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తార్నాకాలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న తమ రాష్ట్ర అధ్యక్షుడిని అడ్డుకోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. హైదరాబాద్ తార్నాకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి సంఘీభావం మద్దతు తెలియజేసేందుకు వెళ్లనున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల కోరిక మేరకై వారి యొక్క రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ నేను పోయేది విద్యార్థులతో కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలనేటువంటి కార్యక్రమం ఉంది. కానీ పొద్దున్నే ఈరోజు ప్రభుత్వం ఒక ఏదైతే అణచివేత వ్యవహారం వలన పోలీసులు పంపించిన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మొత్తం ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థుల ఉద్యమాన్ని ఈరోజు అణచివేస్తూ ఉన్నది. మన 2 రోజులు జరిగినటువంటి మా నిరాహార దీక్షలో వేలాది మంది విద్యార్థులు వచ్చారు, చూశారు. మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆయుష్ విద్యార్థులకు స్టైపెండ్స్ రావట్లేదు. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలో వెళ్ళింది. వాళ్ళు ఒక ఈసెట్ రాయాలని పరిస్థితి, శక్తి అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి దాని కింద పడేసి వీళ్ళని ఒక స్కిల్ లేబరర్స్ కింద వారి యొక్క భవిష్యత్తుని ఆ ఏపు గుంజుతున్నారు. అంధకారంలో ఉన్న భవిష్యత్తు పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీద సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. మరి విద్యార్థి లోకం మొత్తం ఈరోజు తెలంగాణలో మొత్తం అంధకారంలో ఉన్నది. విద్యా విధానం ఈరోజు ప్రభుత్వాన్ని వైఫల్యం చెందింది. మొత్తం విద్యార్థులు యువకులు తెలంగాణలో ఈ ప్రభుత్వం కింద అంధకారంలో వెళ్తా ఉన్నారు. హైదరాబాద్ తార్నాకాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి సంఘీభావం మద్దతు తెలియజేసేందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ కళ్యాణ్, చెప్పండి, పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసేందుకు వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న రామచంద్రరావుని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు అటు ప్రభుత్వానికి ఒక గుదిబండగా మారినాయనుకోవచ్చు. జీవో 97 ద్వారా ఏ విధంగా అయితే విద్యార్థులపైన ప్రభుత్వం తీసుకొస్తున్న ఒత్తిడి విషయం శ్రీశక్తి ఆర్ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో పాలిటెక్నిక్ వ్యవస్థని పూర్తి స్థాయిలో కనుమరుగు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అంశంపై ఇప్పటికే ప్రతిపక్షాల వైపు ఆందోళన చేపట్ట పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పాలిటెక్నిక్ సాధారణంగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే అటు బీటెక్ అంటే కార్పొరేట్ కాలేజ్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించిన వాళ్ళు ఎంసెట్లో ఇంజనీరింగ్ సీట్ అంటే పూర్తి స్థాయిలో ప్రాపర్ ఎంసెట్ కోచింగ్ తీసుకుని వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ సంపాదించిన వాళ్ళకు పాలిటెక్నిక్ అనేది ఒక మెరుగైన అంశం అనుకోవచ్చు. సాధారణంగా పేద మధ్యతరగతి విద్యార్థులు పాలిటెక్నిక్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన అంటే 10th తర్వాత పాలిసెట్ రాయడం జరుగుతుంది. పాలిసెట్ రాసిన తర్వాత పాలిటెక్నిక్ అక్కడే ఉన్న ప్రభుత్వ కాలేజ్లో 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్కి ఎంట్రీ అయ్యే అవకాశం ఇదొకటి మనకు నీట్ అని కనిపిస్తుంది. సో ఈ అంశాన్ని పూర్తిగా ఎక్కడైతే పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటాయి పాలిటెక్నిక్ విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికేట్ పూర్తిగా రద్దు చేసి అటు ఈ స్కిల్ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాలి అనే అంశంతో ఒకవైపు ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఈ విషయానికి జీవో 97 అని పెట్టడం జరిగింది ప్రభుత్వం. దీన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు పూర్తి స్థాయిలో అంటే మేము చేస్తున్నంటే ఈ 3 సంవత్సరాలు అలాగే మేము గ్రాడ్యుయేషన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే వాల్యూ లేకుండా చేస్తున్న అంశాన్ని అయితే ఇప్పటికే విద్యార్థులు లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ విషయంలోనే చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి మద్దతు మద్దతుగానే అటు రామచంద్రరావు కూడా ఈ రామంతపూర్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిలవాలని చెప్పేసి కూడా తను అనుకోవడం జరిగింది. సో ఆ బీజేపీ నేతలతోని ముఖ్యంగా బీజేవైఎం నేతలతో కూడా వెళ్ళే అవకాశం ఉండే సో అక్కడ తను వెళ్లకుండా ముందస్తుగా తార్నాకలోని తన నివాసంలో అవసరం చేసినట్టు కూడా తెలుస్తుంది. సో చాలా రోజుల నుంచి పాలిటెక్నిక్ విషయం తెరపైన ఉంటూ వస్తుంది. సో ప్రభుత్వం ఇప్పటికీ దీనిపైన ఎటువంటి స్పందించలేదు. ఇప్పటికే హరీష్ రావుని కావచ్చు అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు ఇప్పటికీ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో
తెలంగాణలో విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా డిప్లొమా చేసే వాళ్ళకు పేద మధ్యతరగతి విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుకి అటు ఒకవైపు అడ్డుకట్ట వేస్తున్న అంశాన్ని కూడా రామచంద్రరావు ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్. బ్రిటన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.